హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్స్ చేస్తాను అనేదంతా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. అలాగే మా ఇంటికి ఒక కొత్త వస్తువు అయితే వచ్చింది, అది ఏంటి అనేదంతా ఈ వీడియోలో ఉంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక మార్నింగ్ లేసేసాను. స్వెటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఫుల్ చలి ఉంది ఇక్కడ చెన్నైలో. ఇంకా స్వెటర్ అయితే వేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. నేను నైట్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అయితే మిక్స్ చేసి పెట్టాను. సో అదైతే చూస్తున్నాను అనమాట, ఇది మంచిగా ఫర్మెంట్ అయిందా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట. అయితే క్లైమేట్ అనేది చల్లగా ఉండడం వల్ల అంత మంచిగా ఇడ్లీ పిండి అయితే పులవలేదన్నమాట. సో అదే మీకు చూపిస్తున్నాను, కొంచెం లైట్గా పులిసింది. అందుకని నేను ఏం చేశాను అంటే కొంచెం బ్యాటర్ని అయితే తీసేసుకొని గిన్నెలోకి కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, అలాగే కొంచెం వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇలా చేసామంటే మనం నార్మల్గా పిండి పులిసినప్పుడు ఇడ్లీ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. సో అన్నీ వేసేసి మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. నేను అసలు నాకు ఇడ్లీ పెట్టడమే వచ్చేది కాదు. ఇంతకుముందు మా అత్త వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆమె అంటే మినప్పప్పు, ఇవి ఇడ్లీ రవ్వ అన్నీ వేసి మిక్స్ చేసేది. నేను ఇలా మార్నింగ్ లేసి పెట్టేదాన్ని అనమాట. కానీ మేము ఇంకా చెన్నైకి వచ్చేసి మేమంటూ సపరేట్గా ఉన్న తర్వాత నాకు అసలు ఇడ్లీ పెట్టడమే రాదు. ఎంతకి ఎంత వేయాలి అనేది అసలు తెలియదు అనమాట. అప్పుడు ఇడ్లీ చాలా గట్టిగా వస్తుండేది. కానీ ఇప్పుడు మా అమ్మని టిప్స్ ఇవన్నీ అడిగి కనుక్కొని ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. అది నా ఇడ్లీ స్టోరీ. అయితే ఇంకా మేము మార్నింగ్ వచ్చేసి హనీ అండ్ లెమన్ వాటర్ అయితే తాగుతాం అనమాట. అందుకని వాటర్ అయితే పెట్టాను, ఇంకా హనీ అయితే వేస్తున్నాను. నాకు హనీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని మా హస్బెండ్కి 1 స్పూన్ వేసి నేను 1.5 స్పూన్ వరకు హనీ వేసుకున్నాను అనమాట. హాట్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇలా మిక్స్ చేసేసుకుని తాగాము అంటే చాలా బాగుంటుంది అనమాట. టీ అయితే చాలా వరకు అవాయిడ్ చేసేస్తున్నాం ఈ మధ్య మేము. లెమన్ వాటర్ తాగేసినాక నేనైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. పల్లీలు ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేస్తూ ఉన్నాను. కొబ్బరి చట్నీ అయితే చేద్దాము, కొబ్బరి ఉందని చెప్పేసి కొంచెం కొబ్బరిని కూడా కట్ చేసేసి అందులో వేసేసాను. కొంచెం శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టాను. ఈ పప్పులన్నీ చల్లారే లోపల ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. ఒక్కసారి పెడతానమాట, ఇవే సరిపోతుంది ఇడ్లీ అయితే మాకు. ఇడ్లీ అనేది ఉడికేలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. చల్లారిన పప్పులన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. కొంచెం ఉప్పు అలాగే కొంచెం తెల్లగడ్డ అయితే వేసేసి మిక్సీ అయితే పడుతున్నాను. చట్నీ అనేది గట్టిగానే ఉండాలి, ఎందుకంటే కొబ్బరి చట్నీ కదా, ఇడ్లీ కాంబినేషన్లోకి అలానే బాగుంటుంది అనమాట. అందుకని లైట్గా వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. పోపు కూడా వేసేసాను. అంతలోపు ఇడ్లీ అయితే ఉడికిపోయింది. చూసారు కదా ఇడ్లీ ఎంత మంచిగా వచ్చిందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా అయితే వచ్చాయన్నమాట ఇడ్లీ అనేది. ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను, తనకి టైం లేదు తినడానికి అని చెప్పేసి చట్నీ ఇంకా ఇడ్లీ బాక్స్లో పెట్టి పంపించేశాను. ఇక నేనైతే ఫస్ట్ తను వెళ్తానే టిఫిన్ అయితే చేసేస్తాను అనమాట. నేను ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకొని తినేసాను. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసున్నాను. సో అవైతే వాటిని బయట ఆరేసేసి తర్వాత టిఫిన్ చేసినవి మార్నింగ్ అంట్లన్నీ తోమేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రసం ప్రిపేర్ చేయబోతున్నాను. రసం అలాగే క్యాబేజీ ఫ్రై అనమాట. రసంని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నేను మాత్రం మా అమ్మ స్టైల్లో అయితే చేయబోతున్నాను అనమాట. మా అమ్మ ఇలానే చేస్తుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మందికి మా అమ్మ పెట్టే రసం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను మా అమ్మ స్టైల్లోనే చేయబోతున్నాను రసం అనేది. ఫస్ట్ అయితే నేను 3 టమోటాస్ తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా చేత్తోనే మ్యాష్ చేసేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు పులుపు అనేది చూసుకొని ఏమన్నా తక్కువ అయితే వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రసంలోకి రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, కొంచెం మిరియాలు, కందిపప్పు, ఇది మెయిన్ అనమాట రసం పౌడర్లో వేసి మంచిగా పౌడర్ చేసేసుకొని ఇందులో కొంచెం తెల్లగడ్డ కూడా వేసి చేసుకోవాలి. నాకు ప్రెసెంట్ తెల్లగడ్డ లేదని చెప్పి నేను వేయలేదు. వేసారంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట. పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాండిల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లోనే. ఫ్రై అయిన తర్వాత ఈ రసంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంతమంది రసం ప్రిపేర్ చేసేటప్పుడు రసం అనేది మరగనిస్తారనమాట. సో మేమైతే అలా చెయ్యము. ఫ్రై చేసుకున్న రసం పౌడర్ని ఇలా రసంలోకి యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మూత పెట్టేశాను. మధ్యలో కొంచెం కొత్తిమీర వేయడం మర్చిపోయాను, అదైతే వేసాను. ఇంకా రైస్ కింద కూడా వెలిగించేసాను అనమాట. క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యాబేజ్ అయితే కట్ చేస్తూ ఉన్నాను.
సో అంతలోపల క్యాబేజీ కట్ చేసే లోపల రైస్ అయితే పొంగొచ్చిందనమాట. సో దాన్ని అయితే మూత అయితే తీసేసాను, సిమ్లో పెట్టేశాను, ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి. ఇంకా అంతలోపలికైతే రసం కూడా అయిపోవచ్చిందనమాట. చూసారు కదా, ఇక్కడ పైన బబుల్స్ లాగా నురుగులాగా ఫామ్ అవుతుంది కదా, పైన మొత్తం ఫామ్ అయిన తర్వాత రసం కింద అయితే ఆఫ్ చేసేయాలన్నమాట. లేదు అంటే రసం అనేది మరిగిపోతాయి. రసం మరిగాయి అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని ముందుగానే కొంచెం ఆఫ్ చేసేసుకోవాలి. రసం అయితే అయిపోయింది, రసం తీసి పక్కన పెట్టేశాను. ఇందాక క్యాబేజీ కట్ చేసుకున్నాను కదా, దాన్ని కొంచెం బాయిల్ చేద్దామని చెప్పేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను అనమాట. అంతలోపే రైస్ అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా గెంజి అయితే వంపేసి ఇంకా మళ్ళీ సిమ్లో అయితే పెట్టేశాను. రైస్ అయితే రెడీ అయిపోవచ్చింది. సాల్ట్ డబ్బాలో కొంచెం సాల్ట్ అయితే ఉండిందనమాట. సో దాన్ని అయితే క్లీన్ చేసేసుకొని సాల్ట్ అయితే నింపేసుకున్నాను అనమాట. తర్వాత క్యాబేజీ ఫ్రైకి పోపు అయితే పెట్టేసి క్యాబేజీ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. క్యాబేజీ ఫ్రై అనేది కొంచెం ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత తాలింపులో పొడి అయితే వేసేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది. ఇదన్నమాట మా లంచ్ వచ్చేసి క్యాబేజీ ఫ్రై, రసము, ఇంకా వైట్ రైస్. టమోటా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. సో ముందు కొంచెం టమోటా పచ్చడితో అయితే తినేసి తర్వాత రసం వేసుకొని తినేసామన్నమాట. ఇలా అయితే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయితే చేసేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈవినింగ్ ఒక ఫర్నిచర్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. సో లాస్ట్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏం కొన్నాము అని చెప్పేసి. బీరువా అయితే చూడడానికి అయితే వెళ్ళారు. సో నేను వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేదన్నమాట. సో వాళ్ళైతే వెళ్ళి సెలెక్ట్ చేసి మనీ కట్టేసి వచ్చేసారు. బీరువాని అయితే నెక్స్ట్ డే పంపిస్తామని చెప్పారంట. మనుషులు ఎవరు లేరు తీసుకురావడానికి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసాడు. నేనైతే ఈవినింగ్ 4:35 అప్పుడైతే కొంచెం లెమన్ వాటర్ అయితే పెట్టుకొని తాగుతూ ఉన్నాను అనమాట. కొంచెం హెడేక్గా ఉన్నింది, అందుకని కొంచెం వేడివేడిగా హనీ అండ్ లెమన్ వాటర్ అయితే తాగేసి ఇంట్లో ఇంకా బయట అంతా అయితే చీపర్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. వాటర్ చల్లి ముగ్గు కూడా పెట్టేశాను. తర్వాత ఇలా అయితే ఉందన్నమాట మా ఇంటి బయట. ఇది నెక్స్ట్ డే బీరువాని అయితే తీసుకొచ్చేసారనమాట. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది కింద తీసుకురావడం. ఫైనల్గా పైకి అయితే తీసుకొచ్చేసారు. ఇంక నేనైతే ఈవినింగ్ పూజ అయితే చేసేసుకొని తర్వాత బీరువాని అయితే ఒక క్లాత్తో క్లీన్ చేశాను అనమాట. దుమ్ము ఇవంతా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఒక క్లాత్ అయితే తీసుకొని మొత్తం బీరువాంతా తుడిచేసుకొని తర్వాత బొట్లు అయితే పెట్టేశాను. మేము ఎప్పుడు బీరువా కొన్నా కూడా ఇలానే బొట్లు అవన్నీ పెట్టుకుంటాం అనమాట, గంధం కుంకుమతో. తాంబూలంలో డబ్బులు పెట్టి అవైతే ఫస్ట్ అయితే లోపలైతే పెట్టేసామన్నమాట. మేము ఎప్పుడు బీరువా కొన్నా ఇలా ఫస్ట్ బొట్లు అవి పెట్టేసి తాంబూలం పెట్టి కొంచెం ధూపం అయితే వేస్తాము. ధూపం ఇవన్నీ వేస్తారా అనుకుంటారేమో, మేమైతే వేస్తామన్నమాట. సో ఇలా అయితే మా బీరువాకి అయితే పూజ అయితే చేసేసాను. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.